మీరు ఇప్పుడు ఈ దీక్ష ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ప్రభుత్వం ఏంటి పని చేస్తుంది? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలకి భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు ప్రజల్లో మధ్యలో ఉండి పోరాటం చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. విదేశీ పర్యటన అంశంలో చాలా స్పష్టంగా ఒక రాజకీయ పర్యటన చేస్తున్న సందర్భంగా రాజకీయ పర్యటనను చాలా స్పెసిఫిక్గా మీరు ఐటినరీని సబ్మిట్ చేయాల్సింది, మీరు ఎక్కడ కూడా అనేకమైనటువంటి గ్యాప్స్తో సబ్మిట్ చేసి మరి కేంద్రాన్ని మిస్లీడ్ చేసినట్టుగా స్పష్టమవుతా ఉన్నది. తెలంగాణ ప్రజల్ని అవమానపరుస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ముందు మీరు ఎందుకోసం హైడ్ చేశారో దానికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. దీక్ష తర్వాత ప్రభుత్వం దిగరాకుండా మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మేము దీని మీద పార్టీలో ఆలోచించి తప్పకుండా కార్యాచరణ చేసి ముందుకు వెళ్తామని తెలియజేస్తాం. అయితే కేవలం వ్యక్తిగత పర్యటన మాత్రమే బీజేపీ ప్రభుత్వం సీఎం పర్యటన, అమెరికా పర్యటన అడ్డుకుంది, కానీ దీంట్లో ఎట్లాంటి బేసిజాలు లేవని చెప్తున్నారు. గతంలో కూడా ప్రధానమంత్రి మోడీ కానీ ఇతర మంత్రులను కూడా యూపీఏ ప్రభుత్వంలో కూడా అడ్డుకున్నారు. అట్లాగే ఫీజు బకాయిలు కూడా చెల్లించకుంటే భవిష్యత్తులో జరిగే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్తున్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వరకు కూడా బీజేపీ విద్యార్థుల పక్షాన పోరాడుతుందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.